అందరికీ జై భీమ్. నెల్లూరు జిల్లా, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో గూడూరు వరకు కూడా తిరుపతి జిల్లా కిందకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే నెల్లూరు జిల్లా ఇటువైపే ఉంది. సో నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా సరే, అది తెలుగుదేశమా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్సీపీయా, క్లీన్ స్వీప్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. క్లీన్ స్వీప్, ఇంకేమీ ఒక్క అవతల పార్టీకి ఒక్క టికెట్ కూడా రాదు. పూర్తి స్థాయిలో అన్నీ ఒకే పార్టీకి చేస్తారు. ఈ సాంప్రదాయం 2019 కాడ నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. 2019లో ఒక్క టీడీపీ కూడా టికెట్ లేనటువంటి నియోజకవర్గం, జిల్లా ఏదన్నా ఉందంటే ఒక్క నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోలేని పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. సో అలాంటి నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికలకు వచ్చేసరికి, అంటే 5 సంవత్సరాలు గడిచేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కావచ్చు, స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ వల్ల ఇబ్బందికరంగా కావచ్చు, పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత కనిపించింది. మరలా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి టికెట్స్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అప్పచెప్పిన పరిస్థితి. సో ఎంత వీళ్ళ రాజకీయం ఎంత కరాకంటిగా ఉంటుంది అనేది దాన్ని బట్టి కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు పార్టీకి బలమైనటువంటి నాయకులు, రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి బలమైన సీనియర్ నాయకులు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. సో మరి నెల్లూరు పెద్దారెడ్లు ఎలా చెప్తే అలా రాజకీయం సాగుతుంది అనేది గతంలో మాట. మరి ఇప్పుడు ఎలా నడుస్తుంది అనేది అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పరిస్థితుంది. వైఎస్ఆర్సీపీ నుంచి కీలక బాధ్యతలు వహించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగి రాజ్యసభ సభ్యుడిగా కూడా చేసినటువంటి వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీగా నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలవచ్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంతో అన్యోన్య సంబంధాలు ఉన్నాయి. వారికి చాలా కీలకమైనటువంటి నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వదులుకున్నారా, లేకపోతే ఈయనే బయటకు వచ్చారా అనేది కొన్ని సన్నిగ్ధంగా మాట్లాడితే జరుగుతూ ఉన్నాయి. సో ఆ విషయం పక్కన పెడితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చారు, స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు. సో వారి భార్య కూడా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కూడా నెల్లూరు రాజకీయాలు అరంగేటం చేసి గెలవటం జరిగింది. సో ఇంతేకాదు, ఇంకొక రెబల్ స్టార్, రెబల్గా మారి వైఎస్ఆర్సీపీని నిందించి పార్టీలో నుంచి బయటకు వచ్చి ఎలక్షన్కు ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద రకరకాల వాదనలు వినిపించి తన వాదంతో బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ తెచ్చుకొని అదే కాన్స్టిట్యున్సీ నుంచి, నెల్లూరు రూరల్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. సో ఈయన కూడా ఇప్పుడు రాజకీయాలు హాట్ టాపిక్గా ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహించి బలమైనటువంటి నేతలుగా పేరొందినటువంటి వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు 2024లో ఎన్నికల్లో దూరం అయ్యారు. సో ఎప్పుడైతే వీళ్ళు నెల్లూరు జిల్లాలో పక్కకి వెళ్ళిపోయారో వైఎస్ఆర్సీపీ పతనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో అందువల్లనే కాబోలు ఉన్నటువంటి నాయకులకు సఖ్యత లేకపోవడం వల్ల కావచ్చు, అక్కడ పరిస్థితులు తారుమారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఒక్క సీటు కూడా లేని పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది వైఎస్ఆర్సీపీకి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాత వాళ్ళు మరలా రీఛార్జ్ అవుతారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు బలంగా పార్టీని బలపెడతారా అనేది ఇప్పుడు అర్థం కాని ప్రశ్న వైఎస్ఆర్సీపీ అధినాయకత్వానికి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో సంతోషంగా ఉన్నారా లేరా అనేది ఇప్పుడు నెల్లూరు జిల్లా ప్రజల ప్రశ్న అన్నమాట. ఎందుకంటే వీళ్ళు పార్టీలో అయితే మారారు, పార్టీ నుంచి గెలుపు కొనసాగించారు, గెలిచారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ అధినాయకత్వం దగ్గర వీళ్ళకి పెద్ద పవర్స్ కానీ, అధినాయకత్వం దగ్గర పెద్దగా కలిసిపోయేటువంటి సత్సంబంధాలు అయితే పెద్దగా కనిపించట్లేదు. జిల్లాలో అయితే మంచి పేరు పరపతి ఉంది, కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర పెద్ద కీలకమైనటువంటి వ్యవహారం చేయలేకపోతున్నారు నెల్లూరు రాజకీయ నాయకులు. సో ఉన్నటువంటి అన్ని టికెట్స్ కూడా తెలుగుదేశం పార్టీవే. కానీ
సీనియర్లకే నారాయణ లాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకే ప్రథమ ప్రాధాన్యత లభిస్తుంది. వీళ్ళు గెలిచినప్పుడు కూడా రెబల్స్గా మారి పార్టీలో మారి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ తీసుకొని కష్టపడి గెలిచినప్పుడు కూడా వీళ్ళకి ప్రాధాన్యత లేదనేది ఇప్పుడు వారి అనుచర వర్గాలంతా కూడా సోషల్ మీడియాలో కోడైకి వస్తున్నారు. ఇదంతా కూడా నిజమే. ఎందుకంటే వాళ్ళకి పార్టీలో రీసెంట్గా పార్టీలోకి వచ్చి గెలవటం అంటే గాలి ఉంది కాబట్టి గెలిచారనేది తెలుగుదేశం పార్టీ అంటే కూటమి నేతలు వాదన. అయితే మేము కష్టపడి పార్టీని గెలిపించడమే కాదు జిల్లాలో కూడా మేము మారటం వల్ల మారిందనేది కొంతమంది వాదన. సో ఏది ఏమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో పెద్దారెడ్డిలో పరిస్థితి కొంచెం గందరగోళంగానే ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళటం కొంచెం తలనొప్పిగానే ఉందంటూ ఉన్నటువంటి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో కొంత ఇబ్బందికరంగానే ఉందనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరలా 2029 ఎన్నికలకి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి చేస్తారా, లేకపోతే ఈసారైనా 50-50% ఉంటుందా, లేకపోతే మరలా కూటమికే అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి అనేది ఇప్పుడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మొత్తం మీద మాత్రం పార్టీ మారినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వారి సతీమణి కావచ్చు, అదేవిధంగా కోటారెడ్డి గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో అంతా యాక్టివ్గా లేనట్టుగా మాత్రం కనిపిస్తూ ఉంది.